అన్నగారు మాది గజ్వెల్, నాకు 10 గుంటల భూమి ఉంది, కానీ రైతు బంధు పడలేదు. ఆఫీసర్కి ఫోన్ చేస్తే వస్తాయని సంవత్సరం నుండి ఇదే మాట చెప్తుండు. సంవత్సరం నుండా? చిన్నం బాలకృష్ణ 10 గుంటల భూమికి రైతు భరోసా పడలేదు, ఆఫీసర్కి ఫోన్ చేస్తే వస్తాయి అంటున్నాడు. బాలకృష్ణ గారు, మీరు కూడా ఒక వీడియో తీసి మాకు పంపండి. మీ భూమి పట్టా ఉన్నదా, ఏ మండలం పట్టా ఉన్నదా, పట్టా నెంబర్ చెప్పు, అదేవిధంగా భూమి సర్వే నెంబరు, పట్టా పాస్బుక్ నెంబర్ చెప్పు, దానికి ఫోటో కూడా తీసి పెట్టు. అసలు ఎందుకు దానికి పడతలేదు, ఆ ఆఫీసర్ ఎందుకు అట్లా నమ్మగలుగుతాడు? ఇది రేవంత్ రెడ్డి గారి సర్కారు లోపమా, అధికారి లోపమా అనేది బయటపడుతుంది. నువ్వు వీడియో తీసుకునేటప్పుడే నీ పట్టా పాస్బుక్ నెంబర్ చెప్పు, నీ సర్వే నెంబర్ చెప్పు, అది ప్రభుత్వ భూమియా లేతే నీ వ్యక్తిగత భూమియా అది చెప్పు. ఎందుకు పడతలేదో గప్పుడు చెప్దాం వాళ్ళ సంగతి. 10 గుంటలకు 10 నెలల నుంచి పడలేదట రైతు భరోసా. సంవత్సరం అయిపోయిందిగా. ఖమ్మం ప్రజలు మూర్ఖులు, పాలించే బర్రెను వదిలి గీ బూతులు ఎందుకు రాస్తాను మిత్రమా? రాజ్గౌడు ఇది ఇట్లా రాయకు దయచేసి, ఇది ప్రజలు చూస్తారు కదా, మరి గిట్లా రాస్తే ఎట్లా? నీ మనసులు ఉండొచ్చు అట్లా, కానీ ఇట్లా పాలిచ్చే బర్రె నా మాట డాష్ పోతులను సాదుకున్నట్టున్నది. వాళ్ళకు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే వాళ్ళంతా మూర్ఖులు ఉండరు. దారుణమైన బూతు రాసింది. ఇక రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తలేదు, ఫస్ట్ ప్రజలకు బుద్ధి రావాలి అన్న మార్పు కోరుకున్నారు. చాలా బాగుంది అన్న. అంటే పాపము కేసీఆర్ ఒక మాట అన్నాడు, ప్రజలు తెలివి కల్లోలే కానీ పాపం కొంచెం అమాయకులు కూడా, మేము ఇచ్చిన హామీలకు రెట్టింపు హామీలు ఇవ్వడం వల్ల దీనికంటే ఇంకెక్కువ బెనిఫిట్ పొందుతానం కదా అని తెలియక ప్రజలు వాళ్ళ మాయలో పడ్డారు. కానీ ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది అని కేసీఆర్ చెప్పినట్టు, పెడతామంటే ఆశ ఉంటుంది సామాన్యులకు, కొడతామంటే భయం ఉంటుంది. ఇప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకు, వాడు పెడతామని ఆశ పెట్టింది కానీ కొడుతూనే ఉన్నాడు, వాడే కొడతాడు, ఆశ పెట్టింది వాడే, కొట్టేది వాడే అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పాలన పట్ల స్పష్టమైన అవగాహన వచ్చింది ప్రజలకు. ఇక ఎట్లా దన్నాల్లో ఎట్లా దించాలో అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, గుడ్ మార్నింగ్. జై ప్రవీణ్ అన్న అట. జై ప్రవీణ్ అన్న కాదు, ఈ పని చేయర్రి. జై తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుర్రి. కొత్త రాజకీయాన్ని సృష్టించకపోతే అడుగురు. కాంగ్రెస్ కాదు, స్కాంగ్రెస్. 100% ఇది స్కాంగ్రెసే. నోరు కట్టుకోలేకపోతాను. దొరల పాలనని ఉత్తరగొట్టిన ఆర్ఆర్ఆర్లు రైతుల, విద్యార్థుల, హైదరాబాద్లో పేద కుటుంబాల ఇళ్లను కూల్చడమేనా? ఏ ఒక్కరికి ప్రజాపాలన ఫలాలు అందించకుండా అందిన కాడికి ఇంత నరకం చూపించడం ఆర్ఆర్కు అంత ఆనందమా? ఆర్ఆర్ అంటే రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. ఇదేనా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు. ఓహో, రండా రేవంత్ రెడ్డి అనా? అట్లా మనం అనకూడదు. మరి ఇవాళ చేతిలో బలగం ఉంది, బలం ఉంది, ఏమైనా ఎత్తారు. కాబట్టి మన రాజ్యం వచ్చేదాకా ఏమనద్దు. ఇక ప్రజలారా మరొకసారి చెప్తున్నా, ఇక్కడ స్క్రీన్ మీద తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని వేదిక ఏర్పాటు చేస్తున్నాం కదా, దానికి సంబంధించి ఆర్థిక సాయాన్ని అందించండి. అదేవిధంగా సభ్యులుగా చేరాలనుకుంటే సభ్యులు కూడా చేరండి. ఇక మన తీన్మార్ మల్లయ్య పటేల్ ఉన్నాడు కదా, పాపము రోజు బీసీలను మభ్యపెట్టడానికి ఒక ఏషం కడతాడు. ఇవాళ నేను నిన్న హనుమకొండకు పోయి అంటాను కదా, రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చివరి రెడ్డి ముఖ్యమంత్రి, ఇక వచ్చేదంతా మా రాజ్యమే అంటాను. దీని వెనుక ఏం భాగవతం ఉన్నదని జర్ర మొత్తం విప్పి చెప్పే ప్రయత్నం చెప్తా. ఎవరు ఆగమాగం కాకుర్రి, కంగారు పడకుర్రి. బీసీ సోదరులే ముఖ్యంగా. వాడు ఎన్ని రకాల ఏషాలు వేసుకుంటా, వాడు ఇప్పుడు ఉన్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు. వానికి దమ్ముంటే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి గల్లా బట్టి 42% ఎందుకు చేస్తలేవని గల్లా పట్టాలి. దానికి తోడు పేదల బతుకులు ఆగమైపోతా అంటే వాడు మాట్లాడాలి, మాట్లాడతలేడు వాడు. ఇగో నేను మరీ చెప్తున్నా మీకు, ఒక 4 ఛానళ్ళు చూడకుర్రి, 4-5 ఛానళ్ళు చూడకుర్రి. ఏ ఛానల్లో కూడా చూడాలో కూడా నేను చెప్తా. ఇగో మనల్ని బాగా మభ్యపెట్టేది ఏమి అంటే, ఒకటి క్యూ న్యూస్, వీడు సమస్యల మీద మాట్లాడతలేడు, పోనీ హైడ్రా ఎంత విధ్వంసం చేస్తుందో మాట్లాడతలేడు. ఇంకోటి మన తొలి వెలుగు, వీడైతే లంగా బట్టబాజిగాడు. అన్సబ్స్క్రైబ్ చేయండి వీటిని.
అన్సబ్స్క్రైబ్ చేయండి. అసలు వీళ్ళ ఛానల్కి పోకండి. వీళ్ళకు ఆదాయం వచ్చే కొద్దీ తెలంగాణ మీద విషయం కక్కుతారు. ఇగో వీడన్నా బయటపడతాడు, వీడు అస్సలు బయటపడడు. వీడు లంగ లఫంగి లుచ్చ వీడిగా చాలా డేంజరస్ వీడు. ఇగో ఇదొకటి. ఇంకోటి ఆర్టీవీలోనే తొలి వెలుగు ఉంటుంది. ఇంకేంటిది టీవీ5, అదేవిధంగా బిగ్ టీవీ రేవంత్ రెడ్డిది. ఈ బిగ్ టీవీ రేవంత్ రెడ్డిది ఇదొకటి. మహాన్యూస్ ఇది చంద్రబాబు నాయుడుది. ఇవన్నీ తెలంగాణ వ్యతిరేక ఛానల్. ఈ మధ్య ఎన్టీవీ మొదలైందట. ఇక ఏబిఎన్ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి పేపర్ కూడా. ఆంధ్రజ్యోతి దీంతో పాటు ఈనాడు ఈ పేపర్ కొనకండి. ఈ ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపర్ అస్సలు కొనకండి మిత్రులారా, అస్సలు కొనకండి. మన డబ్బులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కోటాను కోట్లకు పడుగలెత్తి ఆఖరికి తెలంగాణ మీదనే విషయం కక్కుతాను. ఈ ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ ఎట్టి పరిస్థితుల్లో కొనకండి. దాంతోపాటు క్యూ న్యూస్ చూడకండి, మన తొలి వెలుగు చూడకండి, ఆర్టీవీ చూడకండి, టీవీ5 చూడకండి, ఎన్టీవీ, బిగ్ టీవీ, మహాన్యూస్ ఈ ఛానళ్ళ జోలకు పోకండి. ఇంకో 2-3 ఛానళ్ళు ఉన్నాయి వ్యతిరేకమైనవి. ఇక ఒక అమ్మాయి ఉంటుంది కదా, లేడీ యాంకర్ చదువుతుంది, ఆ ఛానల్ పేరు ఏం పేరు? ఓకే టీవీ అట. ఓకే టీవీ. ఇక వీళ్ళు ఏంటంటే తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం గురించి మాట్లాడరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజేస్తున్న విద్వేషం మీద మాట్లాడరు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉసిగొల్పుతున్న ఈ అరాచకాలకు కారణమని చెప్పారు. కేవలము ఇంకా కేసీఆర్ మీద, తెలంగాణ మీదనే వీళ్ళ విషయం కక్కు. కాబట్టి ఈ టీవీలో అన్సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఆర్టీవీ సబ్స్క్రైబ్ చేసుకో. మన తొలి వెలుగు రగ్గాడు వీంది, ఈ క్యూ న్యూస్ గాంది, వీళ్ళది అన్సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక చూడవలసిన ఛానల్ కూడా కొన్ని ఉన్నాయి, మీకు తెలుసా అవి. ఒకటి మన ఛానల్, ఇవి కూడా చెప్తాను. మన ఛానల్ యూ న్యూస్ చూడండి. ఇక మన శంకర్ది ఉన్నది కదా న్యూస్ లైన్ చూడండి. ఈ ఛానల్ చూడరా. ఇదైతే ఈ 2 ఛానళ్ళు అయితే తెలంగాణ కోసమే బతుకుతాయి, తెలంగాణ కోసమే పాటుపడతాయి, తెలంగాణ కోసమే పనిచేస్తాయి. మరొకసారి చెప్తున్నా, ఇక మీరు మళ్ళీ కానీ తొలి వెలుగు ఛానల్ ఇక అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చూడడం వల్ల వాళ్ళకు ఊహించని డబ్బు వస్తాను, ఆ డబ్బుతోటి బలుపచ్చిన విషయాలు చేస్తాను వాళ్ళు. కాబట్టి మరొక్కసారి చెప్తున్న ప్రజలారా, ఇది తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అనేది తెలంగాణలో ఉన్న యువతను చైతన్యం చేసి ఆ యువత ద్వారా కొత్త రాజకీయ విధానాన్ని సృష్టించాలనే ఆలోచనతోటి ముందుకు అడుగులు వేస్తున్నాం. దాంట్లో మీ వంతు సహాయ సహకారాలు అందించండి. అదేవిధంగా మీరు సభ్యులుగా చేరాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ